జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, చంద్రబాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఈరోజు వేదికమైన మేమందరం కూర్చున్నామంటే దాని వెనకాల మా ముందర ఉన్న కార్యకర్తల కష్టం, త్యాగం ఉంది. రెండు 2019 నుంచి 24 వరకు మన పైన కేసులు పెట్టారు, ఇబ్బంది పెట్టారు. కనీసం రోడ్డుపైకి రావాలంటే ఆనాడు మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు గేటుకి తాళగట్టారు. అయినా కూడా ఎత్తిన పసుపు జెండా దించకుండా, మణిమ తిప్పకుండా మాకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. పౌరుషాల గడ్డ మన అనంతపురం జిల్లా. ధర్మవరం నియోజకవర్గంలో ఆర్డిటి ఆసుపత్రికి వెళ్ళా. అక్కడ పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు. వాళ్ళందరినీ చూసిన తర్వాత మళ్ళీ నా పాదయాత్ర రోజులు గుర్తొచ్చినాయి. ఇక్కడున్న చాలా మంది నాతో కలిసి పాదయాత్ర చేశారు. రాత్రి అయిన తర్వాత 6:30, 7ంటికి బస్కి వస్తే కూర్చుని సుమారుగా 1-2 గంటలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పైన, పార్టీని ఎట్లా బలోపేతం చేయాలని దానిపైన మనందరం చర్చించుకోవడం జరిగింది. అంటే ఆ ప్రేమ, ఆ అభిమానం అనంతపూర్ జిల్లా ప్రజలు మా కుటుంబంపై ఎప్పుడు చూపిస్తూ వచ్చారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారిని 3 సార్లు గెలిపించిన గడ్డ మన అనంతపురం గడ్డ. మా మామ హరికృష్ణ గారిని గెలిపించి శాసనసభకి పంపించిన గడ్డ అనంతపురం గడ్డ. ఇంకొక మావ మీ అందరి బాలయ్య, నా ఒక్కడికే ముద్దల మామయ్య. బాలయ్య బాబు గారిని 3 సార్లు గెలిపించి శాసనసభకు పంపించిన గడ్డ ఈ అనంతపురం గడ్డ. అందుకే మీకు ఎంత చేసినా ఆ రుణం తీరదు. అహర్నిశలు మీకోసం కష్టపడతాం. యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి అనంతపూర్ జిల్లా నంబర్ 1 చేసే బాధ్యత మాదని చెప్పి ఈ సభాముగా తెలియజేస్తున్నాం. దాంట్లో మీ కష్టం ఉంది. అనంతపురం జిల్లా ప్రజలు కష్టాన్ని నమ్ముకున్నవారు, ఒక పిలిపిస్తే అందుకునేవారు. చంద్రబాబు నాయుడు గారు హార్టికల్చర్కి మారమంటే మారేవారు. అందుకే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మీ అందరు తెలుసు, మొన్న జరిగిన మహానాడులో కొత్తగా 6 శాసనాలు ప్రకటించుకున్నాం. దాంట్లో నా గుండెకి దగ్గరున్న శాసనం, మా కార్యకర్తనే మా అధినేత. ఆనాడు నేను ప్రకటించినప్పుడు అనేక అపోహలు ఉండే, ఇది సాధ్యమా అన్నారు. కానీ ఆనాడే చెప్పా, మీసాలు మిలేసి తొడగొట్టిన అంజిరెడ్డి తాతనే మీ లోకేష్కి స్ఫూర్తి. తోట చంద్రయ్య మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి జై కొట్టమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు అని ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రే ఇక్కడున్న కార్యకర్తలందరికీ ఒక ధైర్యం.
అది తెలుగుదేశం పార్టీ, అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నమ్మకున్న సిద్ధాంతాల కోసం ప్రాణాలు పోయినా పర్వాలేదని చెప్పే మనస్తత్వం మనందరం చూసాం. 2004 నుంచి 2009 వరకు ఎలాంటి అరాచక పాలన మన జిల్లాలో జరిగింది. ఎంతమంది కార్యకర్తలు ఆనాడు చంపేశారు. అంతెందుకు పరిటాల రవి గారిని కూడా ఆనాడు చంపేస్తాం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు బృందం వేసి ఒక కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించండి, పార్టీ అండగా ఉందని చెప్పేదానికి పంపిస్తే కరెక్ట్గా బయటికి వచ్చిన తర్వాత మరొక ఫోన్ వచ్చేది, ఇంకొక కార్యకర్తని ఆనాడి రాక్షసులు చంపేశారు. అయినా మీరు చెక్కు చెదరలా, అయినా మీరు అధైర్యపడలా. నమ్మకున్న పార్టీ కోసం ఆనాడు నుంచి ఈనాడు వరకు మీరు నాకు అండగా నిలబడ్డారు. అందుకే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తనే అధినేత. పార్టీ పిలిపించిన ప్రతి కార్యక్రమం తీసుకున్న కార్యకర్తనే మాకు అధినేత. ఆనాడు పాదయాత్రలో కార్యకర్తలందరూ నన్ను కలిశారు. అయ్యా, కష్టపడిన కార్యకర్తకి కేవలం మాటలు చెప్పే కార్యకర్తల తేడా మధ్యన మీరు తెలుసుకోవాలి. వాళ్ళిద్దరి మధ్యన తేడా మీరు తెలుసుకోవాలి. ఆనాడు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ చేసినప్పుడు ఓటీపీ విధానం తీసుకొచ్చాం. మీరందరూ నన్ను తిట్టుకున్నారు, అందరు నవ్వుతున్నారు. ఎందుకు పెట్టాడా ఈడనుకున్నారు. కానీ పనిచేసిన కార్యకర్త పని చేయని కార్యకర్త మధ్యన తెలుసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. అందుకే ఆ వ్యవస్థ పెట్టామని చెప్తాను జరిగింది. నేను కార్యకర్తలు చెప్పా, సామాన్య కార్యకర్తని పాలిట్ బ్యూరోకి తీసుకెళ్లే బాధ్యత తెలుగుదేశం పార్టీదని. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, ఒక మండల పార్టీ అధ్యక్షురాలు, ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ ఏకంగా పాలిట్ బ్యూరోలో కూర్చోబెట్టే అవకాశం మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. అక్కడితో మేము ఆగం, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఇక ఎంతమంది మై టీడీపీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు? చేతుల పైకి ఎత్తండి. ఎత్తమంటే అందరు ఎత్తేస్తారు బా. ఇప్పుడు మీ ఫోన్లు తీసుకుని చెక్ చేస్తా, చెక్ చేయొచ్చా? జై తెలుగుదేశం యాప్. ఎందుకంటే డైరెక్ట్గా మనం చేస్తున్న కార్యక్రమాలు మీకు తెలియజేసినానికి. పార్టీ ఒక కార్యక్రమానికి పిలిపిస్తే ఒక క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుడు కానీ పట్టణ వార్డు అధ్యక్షుడు కానీ ఇమీడియట్గా స్పందించి ఆ కార్యక్రమం చేసి పార్టీ తెలియజేస్తాం. దాంట్లో జల్లుడు బట్టి పనిచేసిన కార్యకర్తలకి నామినేటెడ్ పదవులు కానివ్వండి, రేపు ఆర్థిక అవకాశాలు కూడా కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇక్కడున్న కార్యకర్తలందరినీ కోరుతున్నా, మనం ఒక పెద్ద కుటుంబం, 1 కోటి మంది సభ్యులున్న కుటుంబం. సమస్యలు ఉంటాయి. వేదిక మీద పెద్దలు తెలుసు, కేశవ్ గారు ఉన్నారు, ఇంకో పక్కన మా బోలా శంకరుడు అనగాని సత్యప్రసాద్ గారు కూడా ఉన్నారు. ఇద్దరు ఉన్నారు. ఇద్దరి గురించి ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది.